శ్రీలంకతో టీమిండియా సిరీస్కు ముందు కోహ్లీ, రోహిత్ శర్మ గణాంకాలు హైలైట్ అవుతున్నాయి. లంకపై సీనియర్లిద్దరికీ అదిరిపోయే రికార్డులున్నాయి. పరుగుల వేటలో విరాట్, రోహిత్ తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు. రెండు జట్ల మధ్య వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్ల జాబితా చూస్తే విరాట్ టాప్లో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 53 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 2594 పరుగులు సాధించాడు. ఒక మ్యాచ్లో 166 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 93.91. శ్రీలంకపై విరాట్ యావరేజ్ 63.26. 10 సెంచరీలు కొట్టాడు. 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. శ్రీలంకపై రోహిత్ శర్మ 52 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 1864 పరుగులు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా 264 పరుగులు కొట్టాడు. లంకపై పరుగుల రారాజుగా నిలిచాడు. 45.46 యావరేజ్ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 94.47. శ్రీలంకపై విరాట్ కోహ్లీ 6 సెంచరీలు కొట్టాడు. 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. శ్రీలంకలోనూ విరాట్కు మెరుగైన రికార్డుంది. లంకలో మొత్తం 28 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 26 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1028 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 131 పరుగులు. 48.95 యావరేజ్. 88.69 స్ట్రైక్ రేట్ ఉంది. శ్రీలంకలో విరాట్ కోహ్లీ 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. శ్రీలంకలో రోహిత్ శర్మ 32 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 31 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 777 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 124 పరుగులు. యావరేజ్ 28.77. స్ట్రైక్ రేట్ 89.10. శ్రీలంకలో రోహిత్ శర్మ 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. శ్రీలంకపై భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ రికార్డుల్లో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ మొత్తంగా 84 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3113 పరుగులు సాధించాడు. శ్రీలంకపై 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సచిన్కు, విరాట్కు మధ్య 519 పరుగుల అంతరం ఉంది. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును విరాట్ సమన్ చేయాలంటే ఇంకా 520 పరుగులు చేయాలి. విరాట్ కోహ్లీ, రోహిత్కు మధ్య అంతరం చాలానే ఉంది. హిట్ మ్యాన్ కంటే విరాట్ 730 పరుగులు లీడ్లో ఉన్నాడు. కోహ్లీని దాటేయడానికి రోహిత్ 731 పరుగుల దూరంలో కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పేసరికి ఎవరి లెక్కలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే శ్రీలంకపై విరాట్ కోహ్లీ ఆధిపత్యం కనిపిస్తోంది.